శ్రీ మాత్రే నమః. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి సహజంగానే ఆర్థిక విజయాలు, కుబేర భాగ్యం కలుగుతుందని నమ్మకం ఉంది. వీటిలో ముఖ్యంగా 6 నక్షత్రాలను కుబేర నక్షత్రాలుగా పరిగణిస్తారు. అందులో మొదటిది భరణి నక్షత్రం. భరణి నక్షత్రం శుక్రుని ఆధిత్యంలో ఉంటుంది. కాబట్టి ధనం, విలాసవంతమైన జీవితం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారాల్లో గొప్ప విజయం సాధిస్తారు. శ్రద్ధగా పనిచేసే గుణం, భవిష్యత్తును ముందే అంచనా వేసే శక్తి కలిగి ఉంటారు. బిజినెస్, ఆర్ట్, ఫ్యాషన్, ఫిలిం రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. కుబేర యోగం కలిగిన రెండో నక్షత్రం మఖ. మఖ నక్షత్రం రాజ సంబంధాలు కలిగిన నక్షత్రం. అధికారం, ధనం, భోగభాగ్యాలు ఎల్లప్పుడూ అనుకూలిస్తాయి. కర్మఫలాన్ని త్వరగా పొందే భాగ్యశాలి ఈ నక్షత్రం. ఇక మూడవ నక్షత్రం ఉత్తర పాల్గుని నక్షత్రం. ఈ నక్షత్రం శుభకర్మాలతో, ధన సమృద్ధితో అధిక ఫలితాన్నిచ్చే నక్షత్రం. సంపదను నిలబెట్టుకునే తెలివితేటలు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఉంటాయి. సహజంగా నాయకత్వం లక్షణాలు కలిగి ఉంటారు. ఇక మరొక నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు స్వాతంత్ర ఆలోచనలు కలిగిన వ్యక్తులు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ధన సంపద, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించే లక్షణాలను ఈ నక్షత్రంలో పుట్టిన వారు కలిగి ఉంటారు. మరొక కుబేర యోగం కలిగిన నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో సంపద, రాజయోగం, కీర్తి కలిగించే నక్షత్రం. మిత్రబలం, వ్యాపార నైపుణ్యం ఎక్కువగా లక్కీ నక్షత్రంగా పేరుగాల్చింది. మరొక నక్షత్రం శ్రవణ నక్షత్రం. విద్య, సంపద, కీర్తి, గౌరవం ఇచ్చే నక్షత్రం. ధనకారకుడు అయిన శ్రీ మహావిష్ణు ఆశీస్సులు పొందే అవకాశం ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఉంటుంది. సంపదను సమార్థంగా పెంచే తెలివితేటలు కలిగిన వారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు అదృష్టంతోనే కాక తమ కృషి, తెలివితేటల ద్వారా సంపదను పెంచుకుంటారు. అదృష్టానికి తోడు కృషి కూడా చాలా అవసరం. అదృష్టం ప్లస్ కృషి ఈక్వల్స్ టు విజయవంతం. కష్టపడే తత్వం, తెలివిగా ఆలోచించగలిగి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలిగే గుణం ఉంటే ఏ నక్షత్రంలో పుట్టినా ధనవంతులు అవ్వగలరు. చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.